హాయ్ స్టూడెంట్స్, టుడే నేను ఇన్వర్స్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ని ఫైండ్ అవుట్ చేయడం చూద్దాం. ఒక ప్రాబ్లం, ఇంపార్టెంట్ ప్రాబ్లం అనమాట. గాస్ జోర్దాన్ మెథడ్ ఐడియా ఉంది కదండి. సో ఇన్వర్స్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ని మనం గాస్ జోర్దాన్ మెథడ్లో ఫైండ్ అవుట్ చేస్తాం. యాక్చువల్గా ప్రీవియస్ ఇయర్లో మనం ఫైండ్ అవుట్ చేసింది ఒకవేళ ఏబిసిడి అంటే 2/2 మ్యాట్రిక్స్ కనుక ఇస్తే దానికి ఇన్వర్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామండి. 1/AD మైనస్ BC మ్యాట్రిక్స్ ఓపెన్ చేసి ఏం రాస్తాం, D మైనస్ B మైనస్ C A. సో ఈ ఫార్మేట్లో రాస్తాం. అది 2/2 మ్యాట్రిక్స్. సో మోర్ దాన్ 2/2 మ్యాట్రిక్స్ అంటే ఆర్డర్ అనేది 2 కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు మనకి ఈజీ వే దాని యొక్క ఇన్వర్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి గాస్ జోర్దాన్ మెథడ్ని యూస్ చేస్తాం అనమాట. సో దాంట్లో ఈ క్వశ్చన్ చూడండి, ఫైండ్ ద ఇన్వర్స్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ ఏ బై యూజింగ్ గాస్ జోర్దాన్ మెథడ్. సో మ్యాట్రిక్స్ ఇచ్చారు, సో మ్యాట్రిక్స్ ఎంటర్ చేశాను. సో ఇది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. బీటెక్ లెవెల్లో ఇది బాగా అడుగుతుంటారు. 2 మార్క్స్కి వచ్చేసి 2/2 మ్యాట్రిక్స్ అవి చేస్తారు. దానికి మనకి ఫార్ములా ఆల్రెడీ తెలుసు కదండి, నా ప్రీవియస్ వీడియోలో ఉంది, యూ కెన్ చెక్ ఇట్ నౌ. సో చూడండి, ఇచ్చిన మ్యాట్రిక్స్ 1 2 2 4 అండ్ 2 3 4 5 3 5 6 10 అండ్ లాస్ట్ వచ్చేసి -1 1 -2 -2. దిస్ ఈజ్ ద గివెన్ మ్యాట్రిక్స్. సో గాస్ జోర్దాన్ మెథడ్ ఏంటంటే అండి, గివెన్ మ్యాట్రిక్స్ని మనం ఏ మ్యాట్రిక్స్ ఆర్డర్ ఎలా ఉంది, ఆర్డర్ ఏముందండి ఏ ఒకటి, సో 4/4, సో 4 rows 4 columns. సో ఇప్పుడు రైట్ ఇన్ ది ఫామ్ చూడండి, ఏ ఫార్మేట్లో రాస్తాను. సో ఏ 4/4 మనం ఏదైతే ఆర్డర్ తీసుకున్నామో దాని యొక్క ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఈక్వల్కి అవతల కూడా ఆర్డర్ తీసుకొని ఇంటూ ఏ. సో దీని యొక్క వాల్యూ ఏం మారుతుంది కదండి, I ఇంటూ ఏ అంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఇంటూ ఎనీ మ్యాట్రిక్స్, దట్ మ్యాట్రిక్సే వస్తుంది. ఓకేనా. సో ఇలా తీసుకుంటాం. సో ఇప్పుడు చూడండి, సో ఇటు సైడ్ ఏ 4/4 మ్యాట్రిక్స్ వేస్తాం. సో నెక్స్ట్ -1 1 -2 -2. ఓకే, ఐడెంటిటీ మ్యాట్రిక్స్ విత్ ఆర్డర్ 4 అంటే ఏమవుతుంది, 1 0 0 0 0 1 0 0 0 0 0 1 0 0 0 0 1. సో ఇటు సైడ్ వచ్చేసరికి ఏ మ్యాట్రిక్స్ పూర్తిగా వేయమండి, జస్ట్ ఏ రాస్తాం అంతే, ఎందుకంటే మనకి ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. చూడండి, సో చూడండి, సో ఇక్కడ మనం గాస్ జోర్దాన్ మెథడ్లో ఓన్లీ రో ఆపరేషన్ మాత్రమే అప్లై చేయాలి. ఓకే, సో రో ఆపరేషన్ మాత్రమే అప్లై చేసి ఇటు సైడ్ ఉన్న ఈ మ్యాట్రిక్స్ ఉంది కదండి, దీన్ని ఐడెంటిటీ మ్యాట్రిక్స్లో కన్వర్ట్ చేయాలి. సో ఫస్ట్ ఎలిమెంట్ 1 ఉంది కాబట్టి యూ కెన్ ఈజీలీ ప్రొసీడ్. R2 × 2 R2 - 2 R1 R3 × 2 R3 - 3 R1 R4లో ఆల్రెడీ -1 ఉంది కాబట్టి ప్లస్ R1 వేస్తున్నానండి. అప్పుడు -1 + 1 0 అయిపోతుంది. సో దిస్ ఈజ్ ఇంప్లైజ్ ఏమవుతుంది చూడండి, 1 2 2 4 అండ్ 2 - 2 0 అండ్ 3 - 4 అంతే కదండి. 3 - 4 -1 నెక్స్ట్ 4 - 4 0 అండ్ లాస్ట్ వన్ 5 - 8 -3. సో నెక్స్ట్ కాలం 3 - 3 0 అండ్ 5 - 3 × 26 -1 and 8 - 6 - 6 means 0. So next 10 - 12 -2. So next -1 + 1 0. So 1 + 2 3 and -2 + 2 0 and -2 + 4 2. సో ఇక్కడ ఏదైతే రో ఆపరేషన్ అప్లై చేసామో ఇంటిగ్రేటింగ్ అంటే పక్కన ఉన్న ఐడెంటిటీ మ్యాట్రిక్స్ కూడా సేమ్ ఆపరేషన్ అప్లై చేయాలి. సో ఫస్ట్ ఆపరేషన్ ఏంటండి, R2 - 2 R1. సో 0 - 1 - 0 0 0 - 0 0 అండ్ 0. సో నెక్స్ట్ చూడండి, R3 కండిషన్ ఏంటి, R3 - 3 R1. ఇక్కడ చూడండి ఫస్ట్ 0 - 3 -3 అండ్ 0 - 0 0 1 - 0 0 1 0 - 0 0. సో నెక్స్ట్ వచ్చేసి R4 + R1 0 + 1 1 0 + 0 0 0 + 0 0 1 + 0 1. సో ఇంటూ ఏ. ఓకే, సో ఇక్కడ చూడండి 1 - 1 ఉంది కదండి. సో యూ కెన్ ఈజీలీ R3 - R2. ఓకే, R4 → 3 R4 ప్లస్ ఇక -1 కాబట్టి R3 - R1. సో R4కి వచ్చేసి R4 +
R2. ఓకే, సో 1 2 2 4 అండ్ 0 -1 0 -3. ఇక్కడ చూడండి 0 - 0 0 -1 +1 0 0 -0 0 -2 +3 1. సో నెక్స్ట్ వచ్చేసరికి 3 ఇంటూ R2 కదండి. సో 0 0 0 0 3 -1 0 అండ్ 0 -0 0. నెక్స్ట్ చూడండి 2 -9 ఏమవుతుంది -7. ఓకే, సో ఇక్కడ చూడండి ఓకే అక్కడ కూడా రో ఆపరేషన్ చేయాలి కదా. సో ఐడెంటిటీ మ్యాట్రిక్స్ రైట్ హ్యాండ్ సైడ్ కూడా సేమ్ ఆపరేషన్ అప్లై చేయాలి. సో ఫస్ట్ 2 రోస్ని ఏం చేయలేదు కాబట్టి సేమ్ రాశాను. థర్డ్ రో కండిషన్ ఏంటి, R3 - R2 కాబట్టి సో చూడండి -3 +2 1 0 -1 -1 1 0. సో నెక్స్ట్ వచ్చేసరికి -5, ఇక్కడ వచ్చేసరికి 0 +3 సో 3 అండ్ 0 + 0 0 0 + 0 0 సో ఇంటూ A. ఓకే, సో నెక్స్ట్ R4 → to R4 + 7 R1. ఎందుకంటే అక్కడ 7ని నేను 0 చేద్దాం అనుకుంటున్నాను, -7ని. సో 3 కాలమ్స్ సేమ్గా రాశాను. ఇక్కడ 0 -7 + 7 0. సో నెక్స్ట్ చూడండి ఇదే ఆపరేషన్ని రైట్ హ్యాండ్ సైడ్ కూడా అప్లై చేస్తున్నాను. సో ఫస్ట్ 3 రోస్ సేమ్గా రాసేస్తున్నాను. 0 0 -1 -1 1 0. సో ఇక్కడ కండిషన్ అప్లై చేయాలి. R4 -5 -7 ఎంతండి -12. నెక్స్ట్ 3 -77 సారీ -7 -4. నెక్స్ట్ 0 + 7 7 0 + 0 0 ఇంటూ A. ఓకే, సో ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ ఆల్ వచ్చేసినాయి. సో ఇప్పుడు రివర్స్ యాక్షన్ చేద్దాం. ఈ 1ని అంటే R3లో ఉన్న 1ని యూజ్ చేసుకొని R2లో ఉన్న 3ని దానిపైన ఉన్న 4ని 0 చేస్తున్నాం. సో R2 + 3 R1 ఎందుకంటే -3 ఉంది కాబట్టి అక్కడ. సో R1లో 4 ఉంది కాబట్టి లాస్ట్ ఎలిమెంట్ 4 ఉంది కాబట్టి R1 ఈజ్ -4 R1 రాశాను, 4 R3. ఓకే, సో కింద నుంచి మనం వస్తున్నాం కదా 0 0 0 0 1. ఇక్కడ చూడండి సో R2 + 3 R3 కదండి. సో -3 + 3 0. నెక్స్ట్ 0 - 0 + 0 0 -1 + 0 -1 అండ్ 0. సో ఇక్కడ చూడండి 4 -4 R3. సో చూడండి 4 -4 0. సో 2 -0 2 అండ్ 2 -0 2 1 -0 1. ఓకే, సో సేమ్ కండిషన్స్ ఇటు సైడ్ కూడా అప్లై చేయాలి. సో కింద నుంచి వద్దాం, ఇటు సైడ్ కూడా ఈజీగా ఉంటుంది కన్ఫ్యూజన్ లేకుండా. సో ఫస్ట్ కింద ఉన్న 2 రోస్ సేమ్గా వేసేసాను. సో R2 కండిషన్ ఏంటి, R2 + 3 R3. సో ఇక్కడ చూడండి ప్లస్ 0 + 3 0 3 0 + 3 3 అండ్ -1 + -2 అండ్ ఇక్కడ -5. ఓకే, సో నెక్స్ట్ ఏంటి R1 -4 R3. సో 0 -4 -4 అండ్ 0 -4 -4 అండ్ 0 + 4 4 అండ్ 1 -1 +4 సో 5. ఓకే, సో ఇంటూ A. ఓకే, సో ఇక్కడ చూడండి సో 2కి ఎదురుగా ఏం లేవు. సో నెక్స్ట్ సెకండ్ చూడండి 2 -1 అని ఉంది. సో చూడండి ఫైనల్ స్టెప్. సో 2ని 0 చేస్తున్నా అంటే సెకండ్ ఉన్న 2ని ఫస్ట్ రోలో సెకండ్ ఎలిమెంట్ 2ని 0 చేస్తున్నాను. సో R2ని యూస్ చేసుకొని ఓకే 0 0 0 1 అండ్ 0 -1 0 0. సో ఇక్కడ ఏంటంటే కండిషన్ R1 + 2 R2. సో 1 + 0 0 -2 + 2 0. సో 2 - 0 0 0 1. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు సో ఇక్కడ చూడండి -2 4 7 0. సో -1 -1 1 1 అండ్ -5 -2 3 3. సో R1 అని చేంజ్ చేస్తున్నాం కాబట్టి R1 + 2 R2. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది -5 ఓకే +10 ఓకే -5 ఇక్కడ 4 -4 0 అండ్ -4 + 6 2 అండ్ -4 + 6 2 ఇంటూ A. సో ఇక్కడ చూడండి ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఏమన్నా వచ్చిందా అండి,
మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్. సో ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అనేది రాలేదు. ఇక్కడ 2ని 0 చేయడానికి ఎటువంటి పాసిబుల్ లేదనమాట బై యూజింగ్ రో ఆపరేషన్ మాత్రమే యూజ్ చేయాలి కాబట్టి కండిషన్ కాబట్టి. సో నాట్ పాసిబుల్ టు ఫైండ్ ఇన్వర్స్ ఆఫ్ దిస్ మ్యాట్రిక్స్. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్.